హలో అండి. ఇప్పుడు లేటెస్ట్‌గా ట్రెండ్ అయిన రఫుల్ స్లీవ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దాన్ని డైరెక్ట్‌గా మనము క్లాత్ పైన కూడా కట్ చేసుకోవచ్చండి. కాకపోతే పేపర్ పైన కట్ చేస్తే ఏంటంటే, మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత క్లాత్ ఎక్కడ మిగులుతుంది, ఎక్కడ అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలనేది తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ పేపర్ పైన కట్ చేస్తున్నాను. రఫుల్ స్లీవ్స్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండి. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ ఉండాలండి మన సైడ్. క్లాత్ అయినా అంతే. మన సైడ్ డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా 13 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇట్ సైడ్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలండి. 7 ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ ఇలా పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా హ్యాండ్ షేప్ లాగా గీసుకోవాలి. దీన్ని కట్ చేసుకోవాలి. ఇది మనకి 2 హ్యాండ్స్ కాదండి, ఇదంతా ఒకటే హ్యాండ్. ఇలా వస్తుంది కట్ చేసిన తర్వాత. ఇది ఒకటే హ్యాండ్. ఇక్కడ మనం షోల్డర్కి జాయిన్ చేస్తామండి 4 ఇంచెస్ తీసుకున్న దగ్గర. సో ఇక్కడ ఒక టక్స్ పెట్టుకున్నాం అనుకో, ఇది షోల్డర్ దగ్గర జాయింట్ అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్యాబ్రిక్ పైన ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఒకసారి పేపర్ పెట్టి చూసుకోండి, మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. చూడండి, ఇది ఒక హ్యాండ్ మాత్రమే. ఇలా షోల్డర్ దగ్గరికి ఒక టక్స్ పెట్టుకొని మనం ఇంకొక హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. క్లాత్ తీసుకొని ఇంకొక హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నానండి. కటింగ్ చాలా సింపుల్ అండి. 3 మార్కింగ్స్ ఉంటే సరిపోతుంది మనకి. ఎవరికైనా ఇవే మార్కింగ్స్ అండి, మార్కింగ్స్లో ఏం తేడా ఉండదు. దీనికి కూడా ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. సో రఫుల్ స్లీవ్స్ కటింగ్ చూసారు కదా, స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం కట్ చేసిన క్లాత్ తీసుకొని రాంగ్ సైడ్ పెట్టుకొని ఇలా 2 సార్లు మడుచుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. స్టిచ్ వేసుకునేటప్పుడు ఇలా ఈక్వల్గా సమానంగా మడుచుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత రైట్ సైడ్ తీసుకొని లేస్ అనేది జాయిన్ చేసుకోవాలండి. లేస్ అనేది మన ఇష్టము, మీకు ఏ లేస్ నచ్చితే ఆ లేస్ యాడ్ చేసుకొని ఇలా నీట్గా సర్దుకుంటూ యాడ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇలా లేస్ కుట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకొని నీట్గా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలండి. ఫ్రిల్స్ అన్నీ ఒకే సైజులో ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ పెట్టుకుంటూ రావాలండి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత అలాగే ఇంకొక సైడ్ కూడా ఇలాగే నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఫ్రిల్స్ అనేవి అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా పెట్టుకోండి. ఇలా ఫ్రిల్స్ అన్నీ నీట్గా పెట్టేసుకున్న తర్వాత రెండింటిని ఒకసారి పట్టుకొని కొలుచుకోండి. 2 కొలుచుకున్నప్పుడు 3 ఇంచెస్ ఉండాలండి. 3 ఇంచెస్ ఉన్నట్టయితే మనకు డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కొలుచుకొని చూసుకోండి ఎంత ఉంది అనేది. ఇలా కొలుచుకున్న తర్వాత హ్యాండ్ తీసుకొని సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ 2 ఇంచెస్ నుంచి ఇంకొక 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ కూడా ఫస్ట్ ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని మళ్ళీ 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత మనం కుట్టుకున్న ఫ్రిల్స్ని తీసుకొని రైట్ సైడ్ పెట్టుకోవాలండి. ఇలా రైట్ సైడ్ పెట్టుకొని మనం పెట్టుకున్న 3 ఇంచెస్ దగ్గర ఈ కుచ్చులు అనేది సెట్ చేసుకొని ఇలా ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలండి. మనం కుట్టేటప్పుడు అటు ఇటు కదలకుండా పర్ఫెక్ట్గా ఉండడానికి ఇలా 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టిన దగ్గర ఇలా నీట్గా పెట్టుకొని ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా నీట్గా పెట్టుకొని
ఒక పిన్తో సెక్యూర్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్నట్టయితే మనకు కుట్టేటప్పుడు కదలకుండా నీట్గా వస్తుంది. ఇలా పెట్టుకొని కుట్టేటప్పుడు ఫ్రిల్స్ పైన నీట్గా సర్దుకుంటూ కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టిన తర్వాత మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఇలా సర్దుకుంటూ చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ రావాలండి. ఇటువైపు ఒక 2 కుచ్చులు పెట్టుకొని కొంచెం కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అలాగే 2 కుచ్చులు అనేది పెట్టుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని. ఇలా సర్దుకుంటూ ఇలా చిన్నగా 2 కుచ్చులు పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉంది అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు మనము బ్లౌజ్కి అనేది జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర ఇలా సెంటర్ పార్ట్ పెట్టేసి ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. కుట్టేటప్పుడు అస్సలు లాగకూడదు. లాగితే మనకి చంక అంతా లూజ్గా వస్తుంది. అలా లాగకుండా ఇలా నీట్గా కుట్టేసుకొని మళ్ళీ తిప్పేసుకొని డబల్ కుట్ అనేది వేసుకోవాలండి. హ్యాండ్స్కి కంపల్సరీగా డబల్ కుట్ వేసుకోవాలి. డబల్ కుట్ వేసుకున్నట్లయితే మనకు నీట్గా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇంకొక వైపు కూడా ఇలాగే సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇటు సైడ్ కూడా అలాగే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా డబల్ స్టిచ్ వేసుకొని కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా తిప్పేసుకొని చూసుకోండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నెక్స్ట్ ఇలా పెట్టుకొని హ్యాండ్స్ అనేది ఎంత ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఈ లైన్ని బేస్ చేసుకొని మనం సైడ్ జాయింట్స్ అనేది వేసుకోవాలి. సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇలా ఖర్చులన్నీ పైవైపుకు ఉండేలాగా చూసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత సైడ్కి మనకు ఖర్చుల కోసం ఇంకా కుట్లు కావాలనుకుంటే ఒక పావించు గ్యాప్తో ఇలా కుట్లు వేసుకుంటూ రావాలండి. ఈ కుట్లు అనేది మన ఇష్టము, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు రివర్స్ చేసుకొని చూసుకున్నట్లయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఇలా కనుక కుట్టినట్టయితే కొత్తగా నేర్చుకునే వారు కూడా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.